భారతదేశం. మన దేశం ముందుకెళ్లాలంటే ఏం చేయాలో స్వామి వివేకానంద ఇలా చెప్పారు. మన దేశం ముందుకెళ్లాలంటే యువత అంతా చరిత్రలో వెనక్కి వెళ్ళండి. వీలైనంత వెనక్కి వెళ్ళి మన దేశంలో ఉన్న సారం అంతా పూర్తిగా తెలుసుకొని ఇప్పుడున్న భారతదేశాన్ని ఇప్పటి వరకు వెళ్ళనంత ఎత్తుకి తీసుకెళ్ళండి. వినడానికి చాలా బాగుంది. మన హిస్టరీలో వెనక్కి వెళ్ళి చూస్తే ఏం కనబడతాయి? మనకు స్కూల్లో ఏం నేర్పించారో అవే కనబడతాయి. ఎక్కడి నుంచో వచ్చి అడవిలో బ్రతుకుతున్న మనకి భాషా బ్రతుకు నేర్పించారు ఆర్యులు అనేది ఓ పక్క, గణితం నుంచి మొదలుపెట్టి భౌతిక రసాయన వైమానిక శాస్త్రాలతో సహా అన్ని పాశ్చాత్య దేశీయులు కనిపెట్టినవే అని ఇంకో పక్క. ఇవే మనకి తరతరాలుగా స్కూల్లో నేర్పిస్తుంటే మనం ఈ దేశాన్ని ముందు కన్నా గొప్పగా, ప్రపంచంలో గొప్పగా ఎలా తీసుకెళ్ళగలం? సైంటిఫిక్గా అయినా, టెక్నాలజికల్గా అయినా, మెడిసిన్లో అయినా మన ఋషులు సాధించిన విషయాలు తెలియకుండా ఈనాటి భారతదేశాన్ని గొప్పగా ఎలా తీర్చిదిద్దుదాం? మన చరిత్రలో మన ఋషులు కనిపెట్టిన ఇన్వెన్షన్స్ అన్నీ ఒక్కోటి బయటికి తవ్వుకుంటూ వెళ్దాం. వాళ్ళ ఇన్వెన్షన్స్ ద్వారా ఏం చేయాలనుకున్నారో, ఏం చేశారో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. మనందరం స్కూల్లో న్యూటన్ నెత్తి మీద యాపిల్ పండు అనే స్టోరీ విన్నాం. ఎర్త్లో ఉండే ఫోర్స్ వల్లే యాపిల్ చెట్టు నుంచి తన మీద పడిందని, ఆ ఫోర్స్ పేరే గ్రావిటీ అని చెప్పారు. ప్రశ్నోపనిషత్తులో పెప్పలాద అనే ఋషి చెప్పిన ఈ శ్లోకం ఏంటో ఒకసారి చూడండి. ఈ భూమిలో ఉండే ఒక దేవత మన బాడీలో ఉండే అపాన ఫోర్స్ని సపోర్ట్ చేసి మనల్ని నిలబెడుతోంది అని అర్థం. దీనికే జగద్గురు ఆదిశంకరాచార్య కామెంటరీ రాస్తూ, ఈ భూమిలో ఉండే ప్రసిద్ధమైన దేవత మన బాడీలో ఉండే అపాన ఫోర్స్ని సపోర్ట్ చేస్తూ మనల్ని నిలబెట్టకపోతే మనం ఏ గాల్లోనూ తేలుతూ ఉండేవాళ్ళం అని రాశారు. దీన్ని బట్టే గ్రావిటేషనల్ ఫోర్స్ వేదకాలంలోనే చెప్పబడింది అని మనకు అర్థమవుతుంది. పోనీ ఎంత శంకరాచార్య దీని గురించి క్లియర్గా చెప్పారు అన్నా న్యూటన్ కన్నా 1000 సంవత్సరాల ముందు గ్రావిటీ గురించి మనకు తెలుసు. మనకి వెలాసిటీ ఆఫ్ లైట్ ఎంత అని నిద్రలో అడిగినా 3 × 10⁸ km/s అని గుక్క తిప్పుకోకుండా చెప్తాం. ఇదే వాల్యూ 186,300 మైళ్ళు సెకండ్కి అని కూడా రాయొచ్చు. ఈ వాల్యూని 1676లో ఓలే రోమర్ అనే డానిష్ ఆస్ట్రానమర్ చెప్పారు. అప్పటిదాకా ఉన్న సైంటిస్టులు అందరూ లైట్ ఇన్ఫైనైట్ స్పీడ్లోనే ట్రావెల్ చేస్తుంది అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు మన ఋగ్వేదాకే మళ్ళీ రండి. ఋగ్వేదంలోని ఈ శ్లోకానికి సైనాచార్య 15వ శతాబ్దంలో కామెంటరీ రాస్తూ, సూర్యుని యొక్క కాంతి ఒక అర నిమిషానికి 2202 యోజనాలు ప్రయాణిస్తుంది అని గుర్తు అని రాశారు. ఇక్కడ ఇది గుర్తు అని రాయడం అంటే ఇది అప్పటికే అందరికీ తెలుసు అని అర్థం. ఆ సెంటెన్స్ బట్టి ఆ వాల్యూ ఎంతో చూద్దాం. మహాభారతం ప్రకారం నిమిషం అంటే ఇప్పుడు మనకున్న నిమిషాలు కాదు. ఒక నిమిషం అంటే 16/75 ఆఫ్ ఏ సెకండ్. ఒక యోజనం అంటే అప్రాక్సిమేట్గా 9 మైళ్ళు. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తే వెలాసిటీ ఆఫ్ లైట్ యొక్క వాల్యూ 186,413 మైళ్ళు. సరే, మోడర్న్ సైంటిస్ట్ అయిన మన ఋషులైన వెలాసిటీ ఆఫ్ లైట్ వాల్యూ కనుక్కోవడం వల్ల ఏం ఉపయోగం? దేనికి ఉపయోగించవచ్చు? ప్లానెట్స్ మధ్య డిస్టెన్స్లు, ప్లానెట్స్ యొక్క డయామీటర్ లాంటివి కనుక్కోవచ్చు. లైట్ స్పీడ్ బట్టే ఇప్పుడున్న ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, వాటి క్యాలిక్యులేషన్స్ అన్నీ చేస్తున్నారు. దాన్ని బట్టే శాటిలైట్స్, అవి తీసే ఇమేజెస్, వాటి మీద మనం వేసే క్యాలిక్యులేషన్స్, మన టీవీలు, సెల్ ఫోన్స్ అన్నీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్, వాటి మీద మనం చేసిన క్యాలిక్యులేషన్స్ మీదే పనిచేస్తాయి. సరే, ప్లానెట్స్ మధ్య డిస్టెన్సెస్ 1000 సంవత్సరాల క్రితమే మన ఋషులు కూడా మనకు చెప్పారు. మూన్ యొక్క డయామీటర్ 11,000 యోజనాలు. ఇదే వాల్యూని మన ఇస్రో చంద్రయాన్ 2 శాటిలైట్ ప్రోబ్ని లాంచ్ చేయడానికి అవసరమైన క్యాలిక్యులేషన్స్లో యూజ్ చేసింది. సరే, మనకి వెలాసిటీ ఆఫ్ లైట్, గ్రావిటీ రెండూ తెలుసు.
ఈ రెండిటితో మన ఋషులు ఏం చేసి ఉంటారు? ఐన్స్టైన్ ఈ రెండింటిని స్టడీ చేసి థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్పారు. మీరు ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ వినకపోయి ఉండొచ్చు, కానీ టైం ట్రావెలింగ్ గురించి వినే ఉంటారు కదా. టైం ట్రావెల్ ఫినామినాకి ఆధారమే ఈ థియరీ ఆఫ్ రిలేటివిటీ. ఇది బేసిక్గా ఏం చెప్తుందంటే, మన మీద గ్రావిటేషనల్ ఫోర్స్ చాలా ఎక్కువ ఉంటే మనకి టైం మిగతా వాళ్ళకన్నా స్లోగా గడుస్తుంది. అలానే మనం లైట్ వెలాసిటీకి దగ్గరగా అంత వేగంతో ప్రయాణించగలిగితే మన టైం అప్పుడు కూడా స్లోగా గడుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మార్స్ మీద మన భూమి కన్నా గ్రావిటీ తక్కువ. సో మన ఎర్త్తో పోలిస్తే అక్కడ మనకి టైం ఫాస్ట్గా గడుస్తుంది. ఆ గ్రహం మీదకి ఎవరైనా వెళ్ళి సంవత్సరం తర్వాత వస్తే ఇక్కడ భూమి మీద వాళ్ళకన్నా అతనికి ఏజ్ ఎక్కువ గడుస్తుంది. కానీ ఇప్పుడున్న మన మోడర్న్ సైన్స్లో లైట్ స్పీడ్తో ట్రావెల్ చేసే వెహికల్స్ మన దగ్గర లేవు. పోనీ గ్రావిటీ బాగా ఎక్కువ ఉన్న ప్లేసెస్కి మనం వెళ్ళి తిరిగి వచ్చే టెక్నాలజీ కూడా మన దగ్గర లేదు. కానీ మహాభారతంలో మనందరికీ తెలిసిన బలరాముడు వైఫ్ రేవతీదేవి మరియు ఆయన తండ్రి మనకు తెలిసిన ఎగ్జాక్ట్ టైం ట్రావెలర్స్. ముందు అసలు ఆ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. రేవతీదేవి తండ్రి అయిన కాకుద్మి తన కూతురికి ప్రపంచంలోనే బెస్ట్ హస్బెండ్ని వెతకాలనుకున్నాడు. ఆ బెస్ట్ హస్బెండ్ ఎవరో తెలియక బ్రహ్మలోకానికి తన కూతుర్ని వెంట పెట్టుకుని వెళ్తాడు. అక్కడే బ్రహ్మ బిజీగా ఉండడంతో కాసేపు వెయిట్ చేయమని చెప్తారు. ఆ తర్వాత బ్రహ్మ వచ్చినప్పుడు ఇలా ఎర్త్ మీద తన కూతురికి బెస్ట్ హస్బెండ్ ఎవరో చెప్పాల్సిందిగా కోరినప్పుడు ఆయన నవ్వి ఇలా చెప్పారు, వేరే వేరే లోకాల్లో కాలం వేరే వేరే వేగంతో గడుస్తుంది. మీరు నా కోసం వెయిట్ చేసిన ఈ కొద్దిసేపట్లో భూమి మీద 27 చాతుర్యుగాలు గడిచిపోయాయి. నీ రాజ్యాలు, నువ్వు అనుకుంటున్న వరుళ్ళు అందరూ ఎప్పుడో మట్టిలో కలిసిపోయారు. ఇప్పుడున్న జనాలలో బలరాముడికి నీ కూతురునిచ్చి పెళ్లి చేయమని బ్రహ్మదేవుడు కాకుద్మికి చెప్తారు. ఇక్కడే మన బ్రహ్మగారు మొట్టమొదటిసారి థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి, బ్రహ్మలోకంలో కాసేపు అంటే భూమి మీద 27 చాతుర్యుగాలు అని టైం డైలేషన్ గురించి చెప్పారు. అంటే అర్థం చేసుకోవాలి, థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి మన ఋషులు ఎప్పుడో కాలగణన లెక్కలు వేశారు అని తెలుసుకోవాలి. ఇదే కదా థియరీ ఆఫ్ రిలేటివిటీ ఐన్స్టైన్ చెప్పక ముందు ఎవరికైనా చెప్తే మనల్ని పెద్ద పిచ్చోళ్ళలా చూశారు. కానీ ఇప్పుడు ఇది అందరికీ అర్థమవుతుంది, అందరూ వింటారు. మనం స్కూల్లో నేర్చుకున్న గ్రావిటీ నుంచి మొదలుపెట్టి టైం ట్రావెల్ థియరీస్ వరకు తెలుసుకున్నాం. ఇలానే అతి సూక్ష్మమైన వాటి నుంచి విశ్వం యొక్క రహస్యాల వరకు ఎన్నో విషయాలు మన ఋషులు మనకి అందించారు. వాటిని తెలుసుకోవడం ఇక్కడతో ఆగదు, ఆగకూడదు. ఈ సిరీస్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి.